హాయ్ అండి, వెల్కమ్ టు స్టార్ వెన్నెల. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే పొద్దున్నే అయితే వంట అయితే స్టార్ట్ చేసేసాను అన్నమాట. ఇక్కడ ఈరోజైతే ఇంట్లో టిఫిన్ ఏం వండట్లేదులేండి. ఓన్లీ రైసు కర్రీ మాత్రమే వండుతున్నాను. ఏం కర్రీ అయితే బీరకాయ కర్రీ అని చెప్పేసి వండుదామని చెప్పేసి బీరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ బీరకాయ పైన పొట్టు అంతా తీసేసి మొత్తం క్లీన్ చేసుకునేసి కటింగ్ చేసుకున్నాను. బీరకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు మొత్తం కటింగ్ చేసేసుకున్నాను. అప్పటికైతే ఇంకా బీరకాయ కర్రీలకి మసాలా అయితే వేసుకుంటున్నాను. కొంతమంది అయితే ఉప్పు, కారం, ధనియాల పొడి అంతవరకే వేస్తారండి. నేనైతేనా ఇక్కడ కొద్దిగా మసాలా పొడి అయితే వేసుకుంటాను. ఏమేమి మసాలా పొడి వేస్తాను అనేది ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతేను కొద్దిగా కొబ్బరి, చెక్క, లవంగం ఈ మూడు వేసి మిక్సీ పట్టేస్తాను. మిక్సీ తర్వాత అయితే ఇంకా ఇవే కాకుండా కొద్దిగా పల్లీల ఈ పొడి కూడా వేస్తాను అన్నమాట. పల్లీల పొడి, ఆ పల్లీలు కూడా వేసి మిక్సీ పట్టుకుంటాను. ఇగోండి మిక్సీ కొద్దిగా ఈ గిన్నెకి దానికి సెట్ కావట్లేదండి. మిక్సీ గిన్నెకి దానికి అంత పట్టుకుంటాను. కొబ్బరి కటింగ్ చేయకనే వేసినాను కదా, ఇంకా మొత్తం తిరగట్లేదన్నమాట. మొత్తం అలాగే పట్టేసుకుంది. కట్ చేయకుండా వేసినందుకు అదంతా మొత్తం అసలుకి తిరగట్లేదన్నమాట. ఇంకైతేను సరేలని చెప్పేసి చిన్నగా చాకుతో అయితే అలా తిప్పేసరికి అదైతే రన్ అయిందిలేండి. ఇంకా ఇక్కడైతే మిక్సీ అయితే పట్టేసుకుంటా ఉన్నాను. పొద్దున్నే ఇంకా లేవడమే లేటుగా లేసాను అన్నమాట. అసలు లేవడం లేటుగా లేసాను. ఇంట్లో వాటర్ అయితే రావట్లేదండి ట్యాంకీలో. ఇంకైతే అంట్లో అయితే అలాగే ఉండిపోయినాయి. ఇంకా ఇంటి ఓనర్లు అయితే కొంచెం దూరంలో ఉంటారనమాట. వాళ్ళు వచ్చి నీళ్ళు మోటార్ వేసేసరికి కొద్దిగా లేట్ అవుతుంది. ఈలోపు వంట అయితే చేసుకుందామని చెప్పేసి వంట అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే ఇగోండి కొద్దిగా పల్లీలు, ఎక్కువేం అవసరం లేదండి. కర్రీ అనేది కొద్దిగా చిక్కగా అలాగే టేస్ట్గా ఉంటుంది. ఒట్టి మిరప్పొడి, ధనియాల పొడి వేస్తే అస్సలు బాగుండదండి. ఇలాగైతే చేసుకోండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. పల్లీలు వేయించిన పల్లీలు కొద్దిగా వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ ముక్క కొద్దిగా వేసి అది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇవంతా వేస్తే కొద్దిగా బీరకాయ కర్రీ అనేది చిక్కగా వచ్చింది, కొంచెం టేస్ట్గా ఉంటుందన్నమాట. ఓన్లీ కారపొడి వేయకుండా ఇది ఇలా వేస్తే అన్నమాట కొద్దిగా టేస్ట్గాను చిక్కగా కూడా కర్రీ అనేది బాగుంటుంది. ఈ బీరకాయ కర్రీ చపాతీలకు కానీ, రైస్లకు కానీ, లేదంటే సంగటి చేసుకున్న, రాగి సంగటి చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. వీడియోస్ అయితే నా డైలీ పెట్టే కుదరట్లేదండి. ఏం చేయాలండి, ఈ సెల్ ప్రాబ్లం వల్ల స్టోరేజ్ ఎక్కువయ్యి నేను పెట్టకుండా ఇలాగే అక్కడికి ఎంతగానో ట్రై చేస్తూ ఉన్నాను. డైలీ అయితే వీడియోస్ పెట్టాలి అనుకుంటా ఉన్నాను, కానీ సెల్ ప్రాబ్లం అండి. ఎప్పుడు కొనుక్కుంటా ఏమో నాకైతే అర్థం కావట్లేదు. సరేలేని చెప్పి ఈ సెల్ కొనేంతవరకు ఈ సెల్లే వాడుకొని చిన్న వీడియోస్ అయితే పెడతా ఉన్నాను. ఇగోండి ఇలా మొత్తం మిక్సీ పట్టుకొనేసి ఇప్పుడైతే ఓ పక్క రైస్ అయితే అవుతూ ఉందిలే అండి. ఇవంతా తాలింపు పెట్టుకోవాలి. లేదంటే డైరెక్ట్ మసాలా, బీరకాయ, టమాటా మొత్తం కలిపి లైట్గా చుక్క నూనె వేసైనా ఉడకబెట్టుకోవచ్చు. అది బీరకాయ కారమే.
బాగుంటుందన్నమాట. అలా కూడా కాకపోతే ఇలా వేస్తే కొద్దిగా పచ్చి వాసన అనేది లేకుండా ఉంటుంది కదా. తాలింపు పెట్టి నూనెలో కొద్దిగా వేపినామంటే పచ్చి వాసన అనేది ఉండదు. అందుకనేసి కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి తాలింపు గింజలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు ఈ మొత్తం వేసి నూనెలో వేపుకోవాలి. సింపుల్ ప్రాసెస్ అండి. నేనైతే ఇలాగే చేస్తాను. మా ఊరు సైడ్ అయితే ఇలానే చేస్తారు. నాకు చేతనైంది మీకైతే నేను చూపిస్తూ ఉన్నాను ఈ కర్రీ ఎలా చేస్తారు అన్నది. ఇంకైతేనో ఈ నిన్న సండే కదండి, నిన్న సండే బ్లాగ్ పెడదామని చెప్పుకున్నా కానీ ఇంకా అస్సలకి ఈ కొద్ది వీడియో అయితే తీసానండి. అదే ఫిష్ కర్రీ వీడియో అయితే కొద్దిగా తీసానండి. అదేంటో మరి వీడియో పెట్టి ఆన్లోనే ఉన్నది అనుకున్నాను. నేనైతే ఆన్లో ఉన్నది అనుకుంటే చూస్తేమో వీడియో రన్నింగ్లో లేదని అలా ఉంటుంది అన్నమాట నా పరిస్థితి. ఒకసారి అసలుకి కోపం వచ్చేస్తూ ఉంది. చేసేదేం లేదు. తాలింపు గింజలు వేగిన తర్వాత ఇదిగోండి టమాటాలు, బీరకాయ ముక్కలు రెండు ఒకేసారి వేసి కలుపుకోవచ్చు, ఏం పర్లేదు. అంటే బీరకాయ ముక్కలతో పాటు టమాటా ముక్కలు కూడా నూనెలోనే ఫ్రై అయిపోతాయి. బీరకాయలో కొద్దిగా నీరు ఉంటాయి కదండి. ఇదిగోండి ఇలా నా వంట మీకు నచ్చచ్చు. కొద్దిగా 10 మందిలో ఇద్దరికైనా నచ్చుతుంది కదా. నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ మేమైతే ఇలానే చేస్తామనేది మీకైతే చూపిస్తూ ఉన్నాను. ఏదో ఇద్దరికైనా ఉపయోగపడుతుంది కదా. నాలాంటి వాళ్ళు ఎవరెవరు ఉంటారు కదండి. అందుకనేసి నేను ఈ వీడియో అయితే పెడతా ఉన్నాను. ఇక్కడైతే బీరకాయ, టమాటకాయ మొత్తం నూనెలో అయితే వేపేసినాను. ఇంకా మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలాలు, అదే చెక్క, లవంగం, కొబ్బరి, ఇవి పల్లీలు కూడా మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదా. అది అంటే ఎక్కువ మేము వేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువ వేస్తే కూడా అసలు బాగుండదు, కొద్దిగానే వేసుకోవాలా. ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయానండి. ఇందులోకి పచ్చెనగపప్పు ఉంటుంది కదండి, అది కొద్దిగా ఉడకబెట్టి ఇందులోకి వేస్తే కర్రీ బాగుంటుందని నేను ఆల్రెడీ పచ్చెనగపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను. పచ్చెనగపప్పు పక్కన పెట్టుకున్నాను. అది మొత్తము ఈ మసాలా అనేది వేసేసిన తర్వాత మసాలా వేసినాను. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసినాను. ఈ మధ్య వీడియోలో మాట్లాడక పానము అసలు మాట్లాడేది కూడా చాలా ఇదిగా ఉందండి. అందుకే డైలీ వీడియోస్ చేయాలి, వీడియోలు మాట్లాడి వీడియోలు పెడితే అలవాటు అయిపోయింది. 2 రోజులు ఆపుకున్నామంటే ఇలానే ఉంటుంది. ఇంకేడైతే మసాలా వేసేసిన తర్వాత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారపొడి ఇవి మొత్తం వేసి, అంటే మనకు కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు. మేమైతే చాలా తక్కువ తింటామండి. కొద్దిగా కారం ఉన్నా మా అమ్మాయి అనేది అస్సలు తినదు, మా ఇంట్లో ఎవరు తినరులేండి. అందుకనేసి మేమైతే కొద్దిగానే కారం అయితే వేసుకుంటాము. తినేవాళ్ళైతే ఎక్కువైనా వేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి మొత్తం వేసేసి, ఇదిగోండి నేను చెప్పాను కదండి పచ్చెనగపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానని, అవి మనకి ఎంత కావాలో అన్ని వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా వేసుకొని మొత్తము గంట అదే స్పూన్తో మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపితే మొత్తము మిక్స్ అయ్యిద్ది. ఇలాగే మొత్తము కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత
మనకు ఎంతవరకు వాటర్ కావాలంటే అంతవరకు, చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది. లేదంటే కొద్దిగా రైస్ లెగ్ కానీ చపాతీ లెగ్ అంటే కొంచెం వాటర్ అయితే వేయాల్సిందేనండి. ఇదిగోండి ఇలా వచ్చిద్ది అన్నమాట. ఒక్కసారి ఇలా చేసి ట్రై చేసి చూడండి. చపాతీ కానీ ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది బీరకాయ కర్రీ అనేది. ఇలా చేసుకుంటే బాగుంటుంది. నిజమండి, చపాతీ లెగ్ కానీ రాగి ముద్దలకైతే రైస్ లేకన్నా రాగి సంగట్లకైతే చాలా బాగుంటుందండి. ఇంకా మనకు తగినంత, మనకి ఎంత అవసరమో, ఎంత గ్రేవీ కావాలంటే అంతవరకు వాటర్ వేసుకొనేసి మూత పెట్టేసుకోవడం అన్నమాట. ఇంకా ఈ పక్క అయితే కర్రీ ప్రిపేర్ చేసేసరికి ఇక్కడ రైస్ అయితే అయ్యిందిలేండి. పొద్దున పచ్చెనగపప్పు ఉడకబెట్టేటప్పటికే కొద్దిగా ఎక్కువనే ఉడకబెట్టానండి. అంటే బూరెలు కొద్దిగా చేద్దామని చెప్పేసి ఓ 1/2 కిలో పైన ఉన్నాయిలేండి. అవి మొత్తం వేసి ఇంట్లోనే బెల్లం అంతా ఉన్నాయి కదని చెప్పేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. అందులో కొద్దిగా వేసినాను. ఇంకా పిల్లలకి బూరెలు చేసి పెడదామనేసి పెట్టేశాను అనమాట.